యాక్చువల్లీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారని కొంతమంది అంటున్నారు. సో యాజ్ ఏ లాయర్ మీరు ఏం చెప్తారు? ఆ సెక్షన్స్ కరెక్టేనా? అసలు జరిగిన ఇష్యూ కూడా అందరికీ తెలిసినదే, తెలుగు స్టేట్స్ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇది వెళ్ళింది. సో యాజ్ ఏ లాయర్గా మీరు ఏం చెప్తారు? ఇట్లాంటి ఇండస్ట్రీ మీద వచ్చే కేసులు కావచ్చు. మనకు ఒక లీగల్ యాడేజ్ ఉంది, మ్యాటర్ ఇస్ సబ్సిడీస్ బోత్ ఇన్ మీడియా అండ్ ద కోర్ట్, రైట్? సెక్షన్స్ పెట్టారు, ఎవరు పెడతారండి? సెక్షన్స్ కోర్టు న్యాయ వ్యవస్థ పెట్టదు, పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. కేస్ లైక్ మిందని చెప్పాను, ప్రైమా ఫేసి ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఫ్యాక్ట్స్ని బట్టి పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది మీకు రెమెడీ ఉంటుంది. ఎవరు చెప్తారు? అది జడ్జి గారు చెప్తారు. స్టిల్ ద మ్యాటర్, రైట్, ట్రయల్ వరకు వెళ్ళదు కదా, స్టిల్ ఇట్ ఇస్ స్టేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్. ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు కామెంట్, బట్ ఐ విల్ కామెంట్ once we reach. There are 2 trials going on in that case. One in the courts, one is in front of you. Ever కావాల్సిందో రాసుకుంటున్నారు. They are giving their own theories, conspiracy theories. Yeah, celebrity justice is different from common man justice. ఇప్పుడు మీకు నాకు జరిగితే ఎవరు పట్టించుకోరు. హాయ్ వీర్ గారు. హాయ్, చెప్పండి సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ లాస్ అండ్ యుఎస్ లాస్ కూడా మీకు ఇది ఉంది కదా. సో ఇండియాలో ఎక్కడన్నా ఒక జడ్జి టు జడ్జి, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే రిచ్కి డబ్బున్న వాళ్ళకి చట్టం చుట్టం అంటారు, మోస్ట్లీ పేదవాడికి జరగదు అని. కానీ ఇక్కడ కొన్ని కేసెస్ చూస్తే జడ్జి టు జడ్జి కూడా జడ్జిమెంట్ మారిపోతుంది. ఒక జడ్జి ఒక బెయిల్ ఇస్తాడు, ఇంకో జడ్జి బెయిల్ క్యాన్సిల్ చేస్తాడు. కరెక్ట్. సో ఇక్కడ న్యాయం అంటే దేని మీద బేస్ అయి ఉంటుంది? ప్లస్ మీ లీగల్లీ వీర్ అనే సినిమా కథ ఆస్పిరెంట్లకు ఉపయోగపడుతుందా, లేదా లా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందా, లేదా జనరల్ పబ్లిక్ కూడా ఉపయోగపడుతుందా? ఎంతవరకు? యూ ఆస్క్ మీ 2-part క్వశ్చన్ సార్. జడ్జిలు మీరు అన్నారు బెయిల్, జడ్జ్ టు జడ్జ్ డిపెండ్ అవుతామని. యుఎస్ సుప్రీంకోర్టు అక్కడికి వెళ్తాను నేను, ఎందుకంటే మన అంబేద్కర్ గారు కూడా పిహెచ్డీ చేసింది కొలంబియాలో. మీరు చదివితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ డ్రా ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి ఇన్స్పైర్డ్ ఏమని. 9 జడ్జెస్ ఉంటారు. ఈరోజు 6 ఉన్నారు కన్సర్వేటివ్ జడ్జెస్. కన్సర్వేటివ్ అంటే ఒకడు పోలీస్ తీసుకొచ్చి వీడు తప్పు చేసినాడంటే వానికి బెయిల్ ఇవ్వకోకుండా పనిష్, సపోర్టింగ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ జడ్జెస్ అంటారు. 3 ఇప్పుడు రెగ్యులర్ జడ్జెస్ అంటారు, అంటే హ్యూమన్ రైట్స్, ఇండివిజువల్ రైట్స్కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆడ 63 రేషియో. సో అందుకే మీరు చూస్తుంటారు ట్రంప్కు ఎక్కువ ఫేవరబుల్ జడ్జిమెంట్స్ వస్తుంటాయి. రాంగ్ కాదు అది, మన ఇద్దరం ఈక్వల్ మార్క్స్ వచ్చాయి, ఒకే లా స్కూలు, మన ఇద్దరం గెలిచాం. కానీ ఇంటర్ప్రిటేషన్ అంటారు అది. ఇక్కడ ఇండియాలో లోయర్ జ్యుడిషియరీ నుంచి వచ్చిన జడ్జెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, భయపడతారు. ఎలివేటెడ్ జడ్జెస్ అని ఉంటారు కదండి, మంచి హైకోర్టు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జడ్జి అయితే వాళ్ళు ఓపెన్గా ఇస్తారు, బికాస్ దే హావ్ సీన్ ద హోల్ 360 వ్యూ ఆఫ్ ద హోల్ లైఫ్, రైట్? అది ఐ హోప్ ఐ ఆన్సర్డ్. ఇక బీదవారికి జస్టిస్ రాదనేది అక్కడ కూడా అంతే అండి. యూ జస్ట్ గో అండ్ వాచ్. ఐ థింక్ మేకింగ్ ఏ మర్డర్ అండ్ విస్కాన్సిన్లో ఒక కేసు ఉంటుంది. ఎవరినో ఇరికేయాలని ఇరికిస్తారు. డోంట్ థింక్ ఇట్స్ ఇండియా ప్రాబ్లం, జస్ట్ మనకు వేరే ప్రాబ్లమ్స్ వల్ల అది అంత పర్ఫెక్ట్ రావట్లేదు. వీ షుడ్ ఎంకరేజ్ అవర్ యూత్. నవ్ డేస్ ఎన్ఎల్యూస్ వచ్చాయి, మా టైంలో ఎన్ఎల్యూస్ లేవండి. లా చదువుతున్నావు అంటే వీడికి ఐఐటి రాలే, ఇంజనీరింగ్ రాలే, వీడి డాక్టర్ రాలే, వీడు పోయాడు అనుకుంటారు. ఇప్పుడు అట్లీస్ట్ ఎన్ఎల్యూస్ వచ్చాయి. మన ప్రొఫెషన్ గ్లోరిఫై చేసి దాన్ని యంగ్ స్మార్ట్ పీపుల్ ఈ జనరేషన్లో ఎంకరేజ్ చేయాలంతే. వీరెడ్డి గారు, ఎస్ సార్. మీకు ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి న్యాయ వ్యవస్థలో న్యాయదేవతకి కళ్ళగంతలు కట్టి ఉంటుంది. న్యాయదేవతకి మన సినిమాలో కూడా చూసాం, ప్రతి సినిమాలో న్యాయదేవతకి కళ్ళకు కట్టే ఉంటుంది, న్యాయం కనిపించదు అనే దాని మీద. ఇప్పుడు రీసెంట్గా భారత ప్రభుత్వం న్యాయదేవతకు గంతలు తీసేసింది, కళ్ళకు గంతలు తీసేసింది. దానిపైన మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్పాలనుకున్నారు? సినిమాలో ఏం చూపించారు? ట్రూ అండి. లైక్ రామ్మోహన్ గారు చెప్పినట్టు మన లాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆలోచించారా? 4th centuryలో కోడిఫికేషన్ అయింది లా అనేది, ద వే వీఆర్ సీయింగ్ మోడర్న్ లా. కాన్స్టంటిన్ ఒక ఎంపరర్ ఉన్నాడు, క్రొయేషియన్. వెన్ హీ ఎంబ్రేస్ క్రిస్టియానిటీ, ఆ 10 commandments చేశారు. మీరు చెప్పింది అదే. మీరు లేడీ జస్టిస్ అని ఫ్రెంచ్ ఆ స్టాచ్యూ ఇచ్చారు, మీరు చెప్పే స్టాచ్యూ అమెరికన్స్కి, ఎస్పౌజ్ ద కాజ్ ఆఫ్ లిబర్టీ అండ్ యూనో ఫ్రెటర్నిటీ అన్నట్టు సింబల్, రైట్? సో తీసినా తీసుకున్నా ఇది ఎప్పుడో 47లో జరగాల్సింది స్టాచ్యూస్ అంటున్నా, రైట్? ఇప్పుడు ఏదో ఉమెన్ పైన చాలా వైలెన్స్ జరుగుతుంటే నిర్భయ అని తీసుకొచ్చి లాస్ పెడుతున్నారు. సో మనం డెమోక్రసీ అంటే మన ఎమ్మెల్యేస్, మన ఎంపీస్, దే షుడ్ బి ఆన్ ద ఫోర్ ఫ్రంట్ టు కమ్ విత్ న్యూ లాస్.
నాట్ ఫాలో ద బ్రిటిష్ లాస్, కొలోనియల్ లాస్, రైట్? ఇది ఎందుకు సినిమాదే కనెక్ట్ చేద్దాం. మీ ఏ లాస్ ఉన్నాయండి స్టాచ్యూట్ ఈ సినిమాకు చెప్పండి. ఏ స్టాచ్యూట్? వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ హియర్ ఎవరైనా ఆలోచించారా? ఏ స్టాచ్యూట్? ద హోల్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఎప్పుడుది? సో ఇవన్నీ రివామ్ చేయాలి. దానికి యూ షుడ్ ఎలెక్ట్ గుడ్ పీపుల్ టు డ్రాఫ్ట్ గుడ్ లాస్ దట్ ఆర్ ఇన్ సింక్ విత్ ద టైమ్స్, నాట్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఫర్ లైక్ 100 years అన్నాడు. నన్ను అడిగితే మీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లేడీ జస్టిస్కు కళ్ళు తీసినా కొట్టినా ఇట్స్ సింబాలిక్ థింగ్. Yeah, I don't feel much difference. Real change should come within all of us. Duty bound, right? రవి గారు సార్, ఇప్పుడు ఏ స్టోరీ తీసుకోవాలి అని చెప్పినా సరే ఒక ఇన్స్పిరేషన్ ఎట్లయినా ఎక్కడి నుంచి ఒక తీసుకుంటాం ఫస్ట్ పాయింట్ మనం. సో అసలు మీరు ఈ స్టోరీ తీసుకునేటప్పుడు ఏదైనా కేస్ స్టడీ కానీ ఏదైనా ఒక కేస్ కానీ దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని చేశారా? ఎట్లా అనుకున్నారు సార్ ఈ స్టోరీ? అసలు మీకు థాట్ ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ స్టోరీ ఇచ్చింది వీర్ సార్ని వచ్చాయి, వీర్ గారే స్టోరీ ఇచ్చారు. స్టోరీ డెవలప్మెంట్స్ అవి చేసుకున్నాం అంతే. తర్వాత వచ్చేసి రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు కేసెస్ అన్నది రిచ్ పీపుల్కి అది హోదాలా మారిపోయింది. అదే మిడిల్ క్లాస్కి మనం ఒక చిన్న ఈఎంఐ వాడు ఇంటి ముందు వచ్చి నిలబడినా కూడా మనం అది చాలా అవమానంగా ఫీల్ అవుతాం. అలాంటి స్థితిలో నుంచి వచ్చింది ఒక కథ. ఒక పేదవాడు ఒక కేసులో విరుక్కుంటే మనం మామూలుగా చూస్తుంటాం, ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుందండి. మనం చూసేది ఆ ముందున్న మనిషిని మాత్రమే, ఇతను అక్యూజ్డ్ అని. అతను అక్యూజ్డా కాదా అన్నది కోర్టులో ట్రయల్ జరుగుతుంది. కానీ ఆ బిఫోరే సమాజం అతని మీద ఒక ముద్ర వేసేస్తుంది, ఇతను తప్పు చేసేసాడు అనేసి. కానీ ఆ తప్పు చేశాడు అన్న దాని మీద ఆ ఫ్యామిలీ పిల్లలు కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికి పడే ఇబ్బందులు కానివ్వండి, ఇలాంటి ఎమోషన్స్ ఎవ్వరికి పని లేదండి. దొరికిన ఆ పర్సన్ని మాత్రమే మనం ఎక్స్పోజ్ చేసేస్తాం. తర్వాత అతను నిర్దోషి అని తెలిసినా మనం దాని మీద ఎటువంటి రెస్పాండ్, ఆ న్యూస్లో మనకి మజా ఉండదు. దోషిగా దొరికినప్పుడు ఉన్నంత ఇంటెన్షన్ అతను నిర్దోషి అని తెలిసినప్పుడు మనకు ఉండదు. అలాగనే ఈ పాయింట్లో కూడా ఒక సగటు పేదవాడు అనగానే వాడు ఖచ్చితంగా తప్పు చేసింటాడు అనే ఒక ముద్ర ఉంటుంది. కానీ వాడెందుకు నిజాయితీగా బతకూడదు? అలాంటి పాయింట్లలో నుంచి వచ్చింది కదా. ఓకే మేడం. టు కంటిన్యూ ఆన్సర్, పేదవాడికి రిసోర్స్లు ఉండవు. హీ కెనాట్ పుట్ అప్ ఏ స్ట్రాంగ్ డిఫెన్స్. రైట్ నౌ ఆల్ ఆఫ్ యూ నో హౌ మెనీ battery of lawyers go if a rich person is accused of something, right? Accused means nothing. If accused is the Telugulo accused మనం తప్పు పడితే ఇంక మనకి ఇప్పుడున్న గవర్నర్స్ నాట్ గవర్నర్ మన లీడర్స్ అందరూ చాలా ఎంత 11 కేసులు ఉన్నాయి. ఓకే, ట్రాన్స్లేషన్ సారీ. రవి గారు, సారీ, గో హెడ్ సార్. రవి గారు, సో జనరల్ ఇలాంటి కోర్ట్ రూమ్స్ అనేవి చాలా థ్రిల్లింగ్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంటాయి, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉన్నట్టు. బట్ ఇలాంటి వాటిలో మధ్యలో ఒక సాంగ్స్ అని పెట్టినా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుంటారు. లైక్ ఎట్లా వచ్చిందంటే సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టారా, లేకపోతే ఏంటి ఒక కమర్షియాలిటీ టచ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఈ సినిమాకి మీరు పెట్టున్నారు? సిచ్యువేషనల్గానే ఉంటుంది సార్ ఏ సాంగ్. ఇక్కడ ఇంకా ఇంటర్నల్ ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో ఒక సాంగ్ అన్నది క్లూగా కూడా ఉంటుంది. అంత ఆలోచించి చేసిన సాంగ్సే తప్ప ఆ టైం అయింది, ఇక 15 minutes స్టోరీ రన్ అయింది, ఇక్కడ సాంగ్ రావాలి, లేదా ఇంకొక 10 నిమిషాలు రన్ అయింది, ఇక్కడ ఏదో జోక్ రావాలి, అలా కాదండి. మీరు ఒక మంచి కథని ఒక బుక్ చదివితే మనం ఎంత మంచి ఫీల్ అవుతామో, ఒక మంచి బుక్ మన చేతికి వచ్చినప్పుడు ఈ సినిమా చూసినప్పుడు కూడా అంత మంచి ఫీల్ వస్తుంది మీకు. ఒక మంచి బుక్ చదివామన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా ఈ క్యారెక్టర్లని మీరు సినిమా నుంచి బయటికి వచ్చాక కూడా ఆ క్యారెక్టర్లని మోసుకెళ్తారు మీరు ఇంటికి దాకా. అరే అతనికి అలా జరగదు, కానీ క్లైమాక్స్ ఇది బాగుంది, అది బాగుంది అని మీరే చెప్తారు. అలా ఉంటుంది కదా. జనరల్గా కోర్ట్ రూమ్స్ అనేవి మలయాళంలో నీరు కావచ్చు, ఇలాంటి తెలుగులో వ్యవస్థ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చాలా బాగా హిట్ అయినాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సో మీరు అంటే ఇవన్నీ చూసేసి ఉన్నారు జనరల్ ఆడియన్స్ అనేవి ఈజీగా దే కెన్ ప్రెడిక్ట్ అదే ఇక్కడ ఏది జరగబోతుంది అన్నట్టు. సో ఎలాంటి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉండబోతున్నాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లైక్ నేను ఖచ్చితంగా ప్రామిస్ చేయగలను సార్, ఇందులో ప్రిడిక్ట్ చేయలేరు. ఇట్స్ మై ఛాలెంజ్, ఖచ్చితంగా ఛాలెంజ్. ఎందుకంటే అంత ట్విస్ట్లతో ఉంటుంది సినిమా. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ప్రిడిక్ట్ చేయలేరు, ఇతనే చేసి ఉంటాడు, అలా ఉంటుంది కదా. అందుకే నేను చెప్పేది
ఈ కథ థ్రిల్లర్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా ఖచ్చితంగా కనెక్టివిటీ అవుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఇందాక లాస్ట్లో పాప డైలాగ్ విన్నారు కదా, ఎంత అమాయకంగా అడుగుతుందో, ఆ నల్ల కోటు వేసుకోవాలంటే ఏం చేయాలి. సో అలాంటి మెసేజ్ పిల్లలు చూసినా కూడా, ఓహో నల్ల కోటు వేసుకోవాలంటే మనం లా చదవాలి అలా. సో లా చదివితే మనం ఏం చేయొచ్చు, సొసైటీకి మంచి చేయొచ్చు, అందులో నుంచి చెడు చేయొచ్చు. కానీ మంచి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టాండ్ నిలబడ్డం అన్నది ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ఇంపార్టెంట్. అందులోనూ మన ఎదురుగా ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ఉన్నప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. కానీ మనం ఒక పేదవాడి తరఫున నిలబడి ఆ అపోనెంట్ని ఎదుర్కోవడం అన్నది నిజంగా ఒక చిన్న బండరాయి హిమాలయాల్ని ఎదుర్కొన్నట్టు ఉంటుంది. కానీ ఈ బండరాయి ఆ హిమాలయాల్ని అధిరోహించినప్పుడే ఆ సక్సెస్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందండి, యూ విలిఫై ద హీరో, glorify the villain, right? I'll agree, let's not take names, but this is a clean film. You can take your grandma or grandchild or your family, and if you get disappointed, I'll come back to answer your question. రవి గారు, లీగల్లీ వీర్ ఓకే, మీకు లీగల్గా ఉన్న నాలెడ్జ్ ఎంతండి? అంటే మీ దానికంటే కూడా నాకు అంతగా నాలెడ్జ్ లేదు సార్. సార్తో జాయిన్ అయ్యాక నాకు నాలెడ్జ్ తీసుకొని చేసిన సినిమా నిజం చెప్పాలంటే వాస్తవం. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, కథ అంటే సార్ ఇచ్చారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ మీద ఆయన ఏదో కొన్ని సంఘటన చెప్పారు. బట్ దాన్ని 2.5 hours సినిమాగా స్క్రీన్ ప్లేగా తీసుకెళ్ళడం అనేది చాలా రిస్క్. అది మీకు నాలెడ్జ్ ఫుల్ పెంచిన నాలెడ్జ్ లేకపోతే ఆ స్క్రీన్ ప్లేని మీరు చేయలేరు అది చివరి వరకు. రెండోది థ్రిల్లరు ప్లస్ ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించిన ఇది అంటున్నారు కదా, దీన్ని థ్రిల్లర్ని ఒక న్యాయ వ్యవస్థతో డ్రైవ్ చేయించాలనుకోవడం కూడా చాలా రిస్క్తో కూడింది. అంటే ఆ పాయింట్ వెంటనే కనెక్ట్ అవ్వాలి జనాలకి, అది లేకపోతే చాలా మిస్ఫైర్ అవుతుంది కదా. ఆ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి? కేర్ అంటే గతంలో మనం చూసిన సినిమాలు కానివ్వండి, తర్వాత మనం గెయిన్ చేసిన నాలెడ్జ్, ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న కరెంట్ వీటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటి మీద అవగాహన పెంచుకోవడం, వీటితో మనం ట్రావెల్ అవుతున్నాం కాబట్టి వాటిలో నుంచి వచ్చిన పాయింట్స్ని ఇందులో అప్లికేబుల్ చేస్తూ అలా చేసుకున్న సినిమా. అట్ సేమ్ టైం మనం ఆల్మోస్ట్ ఆల్ సినిమాలోనే ఉన్నాం కాబట్టి కథని ఎలా తయారు చేసుకోవాలి, వాటిలో ఎలా డ్రైవ్ చేసుకోవాలి, ఇంకా మిగతాదంతా కమర్షియాలిటీ అన్నది షుగర్ కోట్ లాంటిది దానికి. సో మెయిన్ సోల్ మటుకు లా థ్రిల్లింగ్, కోర్ట్ డ్రామా థ్రిల్లర్ అనేది మెయిన్ కోట్.